వదలరంటే ఏంటి రాను రాను నన్ను పట్టించుకోవట్లేదు? నేను ఎదుగుతున్నాగా మమ్మీ. మాట్లాడతావరా? ఫస్ట్ ఇయర్ నువ్వు రాసిన లవ్ లెటర్స్ దాచిపెట్టుకున్నాను. నీతో తీయించుకున్న ఫోటోలు నేను కూడా దాచిపెట్టుకున్నా. అయ్యో సరేలే. నీతో మాట్లాడాలని నాకు ఆశే, కానీ ప్రియా ఇంద్ర పక్కనే ఉంటున్నారే. ఎంతైనా వాళ్ళు నా ఫ్రెండ్స్ కదా, వాళ్ళని హాస్టల్కి పంపించేసి వచ్చి నీతో మాట్లాడతా. ఓకే సరే. ఏమిట్రా ఆ అమ్మాయితో లవ్వా? లవ్ చేసేది నేను కాదు, ఆ అమ్మాయి. చి, దూరంగా వెళ్ళి కూర్చారా? నీ ఫ్రెండ్ అయితే ఎవరు లవ్ చేయకూడదా? నిన్నెవరు లవ్ చేయట్లేదన్న అసూ ఎంతేనా? అయ్యో మాట్లాడకుండా తినండిరా. కొంచెం ఆయిల్ వేయమని చెప్పరా ముసడితో. ఉన్న కొవ్వు చాలు. పెప్సీ అంటూ బ్లూ జీన్స్ వేసుకుని తిరుగుతున్నారు. ఓకే, అదేంట్రా 5గురికి ఒకే కంపెనీలో ఉద్యోగం? రేపు ఇంకో ఇంటర్వ్యూ ఉంది, అది ఇలా వదులుకున్నారో చంపేస్తాను. రైతుల్లో ఎవరు దొరికొచ్చినా వాళ్ళకంటే ఇంతేరా. ఏమిట్రా ఇది? వదలవండి, వదలండి. నీకు చెప్పేది వదలమంటుంటే. సుకుమార్ వాళ్ళు తీసుకెళ్ళి ప్లేట్ మొహం మీద కొట్టారా? వాడి ర్యాంక్ వీడి ర్యాంక్ ఎవడికి కావాలరా? వచ్చిన ఉద్యోగాలు వదులుకున్నారా? ఒకటి కోసం 4 ఉద్యోగాలు వదులుకోవటం ఏం న్యాయం అని అడుగుతున్నాడు. న్యాయం ఏంటి సార్? అర్హత ఉంది మాకు. ఎన్నిసార్లు ఇంటర్వ్యూ రిజెక్ట్ చేస్తా. ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అంటే ఏమి అనరానా? ఈశ్వర్ ఈశ్వర్ రే ఈశ్వర్ ప్లీజ్ రా, వాళ్ళు నా మీద అభిమానంతో నిన్ను కొట్టారు. దీని ఇంతటితో వదిలే. వాళ్ళ తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. నువ్వు కంప్లైంట్ చేసావు అనుకో, ఊరికి లెటర్ వెళ్తుంది. వెంటనే మా నాన్న వస్తాడు, నువ్వు చదివించాలు బయలుదేరు అంటాడు. నిన్నైనా క్షమాపణ అడగచ్చు, ఆయన అస్సలు వినిపించుకోడు. ప్లీజ్ రా, నీ కాళ్ళు పట్టుకుని బతిమాలుకుంటున్నాను. ఈ గొడవను పెద్ద చేయకు. సరే పోరా. థ్యాంక్స్ రా. ఈసారి మన 5గురికి ఒకే చోట తప్పకుండా ఉద్యోగాలు వస్తాయి. నేనే హిట్టర్ని. కంగ్రాట్స్, అనుకుని సాధించారు. మీ 5గురికి ఒకే కంపెనీలో ఉద్యోగాలు వచ్చాయి. గో అండ్ సీ ద నోటీస్ బోర్డ్. నువ్వు ఉండత్తా. ఈ ఊరు గాలి తగిలితే వీడు బాగుపట్టనే వేలకు వేలు ఖర్చు పెట్టి విశాఖపట్నంలో చదివిస్తున్నాను. అసలు వీడు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? 15 రోజులు స్కూల్ లీవ్ ఇచ్చాను నాన్న. హాస్టల్లోనే ఉండొచ్చు కదా. చూడత్తా, ఇక్కడుంటే వేడ బుద్ధి వస్తుంది వీడికి. గోళీలు ఆడతాడు, తూరేగలు పడతాడు, ఏటుకెళ్ళి చేపలు పడతాడు.
చదువు అవ్వదు. వీడిని బళ్ళో చేర్పించేటప్పుడు ఏం చెప్పానో అడుగు. మీ అమ్మ చచ్చిపోయిందని కబురందినా కూడా నాతో చెప్పకుండా ఈ ఊరు రావద్దని చెప్పానా లేదా? మరి ఎందుకు వచ్చావురా? మీ అమ్మ చచ్చిపోయిందా? ఇదిగో ఈ రోజు వీడిని కొట్టిన దెబ్బలకి మళ్ళీ ఊరు పేరు ఎత్తకూడదు. ఇప్పుడే వెళ్తారా? చెప్పరా చెప్పరా, లేదంటే మీ నాన్న కొట్టి చంపేస్తారు. నేను ఇప్పుడే వెళ్ళిపోతాను నాన్న. ఊళ్ళో వాళ్ళు మంచిగా మాట్లాడితే చాలు, నా జీవితం ఏమైపోయినా పర్వాలేదా? ఇంతవరకు ఆయన ఎదిరించి మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడతాను. మొహం మీదే చేసుకోనని చెప్పాను. ఆయన వస్తున్నట్టున్నారు, ఏం మాట్లాడకురా. నువ్వు నేను చెప్తాను. రమ్మంటున్నానా? రెడీ ఏనా? రెడీనా?